అమాయకుల రక్తం చిందిన నేల, హాహాకారాలు చెలరేగిన వేళ, రాక్షసత్వం రక్తవర్షం కురిపించిన హృదయ విదారక దృశ్యం. దేశద్రోహులు చేసిన ఈ దుష్కృత్యానికి వీళ్ళెవరూ నిరసన చెప్పరు. కాని రాక్షసులు ప్రతి ఇంటికి ఒకరు పుట్టాలంటూ నినాదాలు చేస్తారు. భారతదేశ వినాశనమే తమ లక్ష్యమంటూ మనపైకి సవాల్ విసురుతారు. వీళ్లు మేధావులా, వీళ్లు స్కాలర్లా, వీళ్లు హేతువాదులా, వీళ్లు భావప్రకటన స్వేచ్ఛావాదులా? అబద్ధాలు ఎంతకాలం రాజ్యమేలాలి? ఒక్క క్షణం ఆలోచించండి. 1993లో ముంబైలో ఉగ్రవాదులు చేసిన నరమేధంలో 257 మంది అమాయకులు అన్యాయంగా హతమార్చబడ్డారు. 1400 మంది కాళ్ళు చేతులు తెగిపడిపోయి జీవచ్ఛవాలుగా మారారు. తరువాతి కాలంలో మన దేశమాత హృదయపీఠం, మన సార్వభౌమత్వానికి ప్రతీకైన మన పార్లమెంటుపై దాడి జరిగింది. మన పార్లమెంటు సభ్యుల్ని చంపాలనుకున్నారు. ఈ నరమేధాలు జరిపిన నరహంతకులు యాకూబ్ మెమన్, అఫ్జల్ గురు. మనం రూపొందించుకున్న మన రాజ్యాంగం, మన అత్యున్నత న్యాయస్థానం ఈ దుర్మార్గులను ఉరితీయాలంటూ తీర్పిచ్చింది. ఈ వార్త విన్న క్షణాన దేశభక్తుల హృదయాల్లో పట్టలేని ఆనందం. ఆలస్యంగానైనా సరే తలెత్తుకున్నామన్న గర్వం. కాని ఆ ఆనందం ఎంతో కాలం నిలవడం లేదు. చాప కింద నీరులా ఈ రాక్షసుల వారసులు బయలుదేరారు. వీళ్ళ నినాదాలు ఇవి, వీళ్ళ విధానాలు ఇవి. ఈ దేశపు తిండి తిని, ఈ దేశపు గాలి పీల్చి, ఈ దేశాన్ని నాశనం చేయాలనుకునే వాళ్లను ఏం చేద్దాం? అమాయకులు చనిపోతే వీళ్ల కంటి నుండి ఒక్క నీటి బొట్టు జాలువారదు. కాని ఉగ్రవాదుల్ని ఉరితీస్తే నిర్లజ్జగా, నిస్సిగ్గుగా విశ్వవిద్యాలయాల్లోకి వెళ్లి వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. దేశద్రోహులే దేశభక్తులుగా చలామణి కావాలా? అసలు ఈ విశ్వవిద్యాలయాల్లో ఈ విషవృక్షాలను నాటుతున్నదెవరు? పెంచి పోషిస్తున్నదెవరు? ప్రశ్నిద్దాం. మౌనాన్ని మగత అనుకొని, సహనాన్ని జడత అనుకొని, అగ్నిపర్వతంతో చెలగాటమాడితే నిప్పుల ఉప్పెనై పైకి లేద్దాం. దేశభక్తులకు, దేశద్రోహులకు జరుగుతున్న ఈ ప్రచ్ఛన్న యుద్ధంలో మనవంతు భాగస్వామ్యాన్ని అందిద్దాం. మన దేశభక్తిని చాటుకుందాం.